ఫోటోలో చెప్పేసారా? ఒక్క నిమిషం ఉండండి. ఇబ్బంది లేదు. అరవనీలో ఏమి ఇబ్బంది లేదు. వాయిస్ వైస్ సర్పంచ్గా ఉన్నాను స్కూల్ పంచాయతీకి. ఇప్పుడు ఈరోజు మన బూదూరి లక్ష్మి సర్పంచ్ గారు నా మీద వేసిన ఆరోపణలన్నీ వాటికి ఎంక్వైరీ చేసి దాన్ని న్యాయం చేయమని చెప్పి అడుగుతున్నాను. నేను బిల్లుల మీద బలవంతంగా బిల్లులు చేయించుకున్నాను అన్నారు. ఈ రోజు కూడా నా బిల్లులు ఉన్నాయి. నాకు ఎన్ని బిల్లులు రావాలో నేను మీ ముందు పెడతాను. కనీసం నాకు అంత ఇదే ఉండుంటే ఆమెను బలవంతం చేసి ఆమెను భయం పెట్టి చేయించుకుంటే నా బిల్లులే నేను చేయించుకొని ఉండేదాన్ని. కనీసం నా బిల్లులే ఆపుకొని నేను ఈరోజు ఉన్నాను నేనంటే ఆమె చెప్పింది వాస్తవం కాదు. అవన్నీ మీరు ఎంక్వైరీ చేసి నాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. 2019 నుంచి మాది ఒక్క బిల్లు కూడా మాకు మొన్న నా కూతురు పెళ్ళికి 20 లక్షలు ఇచ్చానని చెప్తుంది. అది ఏదో కూడా నాకు కావాలి. ఎందుకంటే ఇది నా ఫ్యామిలీ విషయం. దీని గురించి ఎంక్వైరీ చేసి నాకు న్యాయం చేయండి. 1976 నుంచి నేను రాజకీయాల్లో ఉండా. నేను ఒక భూస్వామి కుటుంబం నుంచి వచ్చా. అక్కడి నుంచి ఇప్పటి వరకు నా కళ్ళ ముందే పెరిగారు వీళ్ళందరూ. మీరందరికీ మా కుటుంబం గురించి తెలుసు. ఇంతవరకు నా జీవితంలో ఎవరిని కూడా ఎస్సీని కానీ ఎస్టీని కానీ బీసీని కానీ కించపరిచిన చరిత్ర మా కుటుంబంలో ఎవరికీ లేదు. మొదటి దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మా ప్రెసిడెంట్ నా సంతకాన్ని ఫోర్జరీ చేశారంటున్న ముత్తుకూరు సర్పంచ్ బూదూరు లక్ష్మి స్వయంగా తీర్మానాలు రాస్తూ వాటికి సంబంధించినటువంటి బయోమెట్రిక్ ఏలుముద్రలు వేస్తూ నాకు తెలియకుండా డబ్బులు డ్రా చేశారని చెప్తుంది. బయోమెట్రిక్ ఏలుముద్రలు వేస్తే ఆమె కాదు మేము కాదు కదా, బ్రహ్మదేవుడు కూడా దాన్ని మార్చలేడు. దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ముత్తుకూరు పంచాయతీ సెక్రటరీ ఒక ఎస్సీ అతన్ని ఒత్తిడికి గురి చేసి ఆర్టీఐ యాక్ట్ పేరుతో 8వ వార్డు మెంబర్ అయినటువంటి షేక్ అబ్దుల్ షఫీవుల్లాతో కలిసి నెల డబ్బులు తీసుకోవడం వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నా నేను. దానికి సాక్ష్యం అబ్దుల్ షఫీ సెక్రటరీ గారి అకౌంట్ నుంచి ప్రతి నెల డబ్బులు తీసుకున్నటువంటి ఈ అకౌంట్లు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. సమయాభారం వల్ల ఇప్పటికి నేను చెప్పలేకపోతున్నాను. అవి కూడా మీకు అందరికీ ఒక కాపీ అందజేయడం జరుగుతుంది. షఫీవుల్లాని పక్కన పెట్టుకొని ఒక ఎస్టీ అనే కార్డుతో ఆయన్ని కూడా బెదిరించి ప్రతి నెల డబ్బులు తీసుకోవడం అనేది దానికి ప్రూఫ్లు ఇవి. అప్పటి నుంచి నన్ను ఎస్టీ అనే పేరుతో కించపరుస్తూ మానసిక క్షోభను అనుభవిస్తూ వైకాపా పార్టీలో ఉన్నానని చెప్తుంది ఆమె స్వయంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి గెలుపును కృషి చేస్తూ ఆమె భర్త తిరుగుతున్నటువంటి ఫోటోలు. ప్రెసిడెంట్ అయిన తర్వాత అన్యాయకాంతంగా ఎస్టీ ఆస్తులు దొంగతనంగా రిజిస్టర్ చేసుకున్న పత్రాలు. దానికి సంబంధించి డబ్బు కడుతూ ఆ ఎస్టీలనే తీసుకున్నటువంటి ఫోటో ఇది. షఫీవుల్లా ఎస్సీ పంచాయతీకి సంబంధించి ఎస్సీ ఆధీనంలో ఉన్నటువంటి భూములు బుచ్చంగారి శ్రీనివాసులు ఎస్సీ ఇది. దీంతో అతను మహేష్ రిజిస్టర్ చేసుకున్నటువంటి పత్రాలు. పంచాయతీ కార్యదర్శిని బెదిరించి నెలలా మామూలు తీసుకున్నా అని చెప్పి మీకు ప్రతి నెల మీకు ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకా 4 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అంటే పాత తరం నుంచి కూడా అతనికి ఇది అలవాటే. అవి కూడా నాకు సమయాభావం వల్ల నేను ఇవ్వలేకపోతున్నాను. అతి త్వరలో మళ్ళీ దీన్ని కూడా ఇస్తా. సర్పంచ్ నాడు బూదూరు లక్ష్మి 3 సంవత్సరాలు వైకాపాలో అధికారాన్ని అనుభవించి వైకాపాకు అధికారం కోల్పోయిన తర్వాత సొంత ప్రయోజనాల కోసం వైకాపా మీద వైకాపా నాయకుల మీద బురద చల్లడం అనేది చాలా విడ్డూరం. ముత్తుకూరు మండలంలో నన్ను తెలిసినటువంటి ఏ ఎస్సీ ఎస్టీ అయినా కానీ నా మీద ఒక్క రిపోర్ట్ వచ్చినా నేను రాజకీయాల నుంచి ఈరోజే విరమించుకుంటాను. 1976 నుంచి నేను రాజకీయాల్లో ఉంటే ఇంతవరకు మండల కేంద్రం వ్యాపార కేంద్రం ముత్తుకూరులో ₹1 అంగళ్ళ దగ్గర ఇంతవరకు నేను
పార్టీ ఫండ్గా కానీ ఇంకో రకంగానే నేను వసూలు చేయలే. ఈ 3 ఏళ్లలో వీళ్ళు ఎంత నెల నెల మామూలు వసూలు చేశారో కనుక్కోమండి. ఇది నా నిజాయితీకి నిదర్శనం. ఈ బూదూరు లక్ష్మి షఫీవుల్లా చెప్పినట్టు నా పేరుతో కానీ మేము కానీ ఎక్కడా వర్కులు చేయలే. మేము చేసిన పనికే డబ్బులు తీసుకున్నాము కానీ అది కూడా కొద్దిగా, అంతేగా 4-5 లక్షల లోపలే. 20 లక్షలు 30 లక్షలు కోట్లకి నాకు ఏమాత్రం నా కుటుంబానికి కానీ నాకు కానీ నా కొడుక్కి కానీ ఏమాత్రం సంబంధం లేదు. తెలిసిన తర్వాత బూదూరు లక్ష్మి నా దగ్గరకు వచ్చింది 2 సార్లు మా ఇంటికి. ఆమె 3వ రోజే చంద్రముఖిలా మారిపోయింది. కాబట్టి ఆమె ఫోన్ కాల్ రికార్డుని తీయమనండి, షఫీవుల్లా తీయమనండి. వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరిపించి దోషులైనటువంటి ఎవరైనా సరే, ఇవి నేనైనా సరే కఠినంగా శిక్షించాలని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రమోహన్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం, కలెక్టర్ గారికి. కాబట్టి దయచేసి మిత్రులారా, మా మీద కూడా మీరు ఎంక్వైరీ పెట్టమని అడగండి, ఎంక్వైరీ పెట్టించండి. దీన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. దీనికోసం డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ నేనే కలిసేదానికి ప్రయత్నాలు చేస్తున్నా. వీలైతే 2-3 రోజులు కూడా కలుస్తా.